హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి, జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో రానున్నటువంటి పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ ప్రారంభించి అందులో సెగ్మెంట్స్ వారీగా ఇంపార్టెంట్ ఒక క్వాలిటీతో ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇన్ఫర్మేషన్ని. సో రానున్నటువంటి పోటీ పరీక్షలు ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోటీ పరీక్షలకి డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యం త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, ఇంకా ఆర్ఆర్బీల ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ పైన మనం బిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ సచివాలయం కానివ్వండి. సో ఇలా కాబట్టి ఈ నేపథ్యంలో మనము కోవిడ్-19 కారణంగా, ఈ యొక్క మహమ్మారి కారణంగా మార్చ్ ఏప్రిల్ చెప్పుకోలేకపోయాం. సో అవి ఇప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో మా సత్య సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, సో ఎప్పుడైతే ప్రణాళికబద్ధంగా మనము ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము, ఎగ్జామ్స్ కన్నా ముందే స్టార్ట్ చేస్తాం, వాళ్ళు ఖచ్చితంగా విజేతలు అవుతారని. సో ఆ కోణంలోనే ఈ రోజు మరింత సమాచారాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. మార్చ్ ఏప్రిల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అవార్డ్స్, తర్వాత దాంతో పాటుగా నెక్స్ట్ మరొకటి ఏంటంటే వార్తల్లో వ్యక్తులు, సో పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటామంటే నియామకాలు కానివ్వండి, ఇలాంటి విషయాలు. సో కాబట్టి ఇవి చూద్దాం. ఎందుకు అవార్డ్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మనకు అవార్డు అనేది వస్తుంటుంది. అవార్డ్స్ పైన ఈ పర్సన్స్ ఇన్ ద న్యూస్ లో కూడా వస్తుంటాయి. సో ఇందులో ఒక అవార్డు ఏంటంటే గోల్డెన్ జూబ్లీ అవార్డు, గోల్డెన్ జూబ్లీ మెడల్. అంటే 2020 సంవత్సరానికి ఒక దేశ గోల్డెన్ జూబ్లీ మెడల్ ని భారతీయుడికి ఇవ్వడం జరిగింది. అతను రాజస్థాన్కి చెందినవారు. అయితే రాజస్థాన్ చెందినటువంటి ఇతను ఉగాండా దేశంలో, సో ఉగాండా దేశంలో అతను ఒక వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. సో ఉగాండా దేశంలో వ్యాపారవేత్తగా పనిచేస్తున్నారు. వారికి సో ఉగాండా దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారమైనటువంటి గోల్డెన్ జూబ్లీ మెడల్ ని 2020 సంవత్సరానికి పొందిన వారు ఎవరంటే రాజేష్ చెప్లాట్. సో రాజేష్ చెప్లాట్కి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పాయింట్స్ అంటే మా ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డ్స్ తో పాటుగా మన భారతీయులు వివిధ దేశాల్లో వారు చేసినటువంటి సేవకు గుర్తింపుగా వచ్చే అవార్డ్స్ లో దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎలా అడగడానికి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంటే ఉగాండా దేశ పురస్కారాన్ని, ఉగాండా దేశ ఒక అత్యున్నతమైన పురస్కారాన్ని, అత్యున్నత పురస్కారాలు ఒకటిగా పేరు పొందినటువంటి గోల్డెన్ జూబ్లీ మెడల్ అవార్డుని పొందినటువంటి ప్రవాస భారతీయుడు ఎవరు? సో ఉగాండా దేశంలో ఉన్నటువంటి ప్రవాస భారతీయుడు ఎవరంటే రాజేష్ చెప్లాట్. ఇతను రాజస్థాన్కి చెందినవారు అనమాట అతను. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఉగాండా దేశ రాజధాని, క్యాపిటల్ ఆఫ్ ది ఉగాండా కంపాలా. ఇక నెక్స్ట్ పాయింట్, సో చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. సో మరి ఇక్కడ బిజినెస్ లైన్ అనే ఒక పత్రిక, బిజినెస్ లైన్ ఒక పత్రిక అనేది ఏం చేస్తుందంటే చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ఇస్తుంది. మరి 2019 సంవత్సరానికి చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని పొందిన వారు ఎవరంటే అథ్లెట్ ప్లేయర్ అయినటువంటి, సో అథ్లెటిక్ ప్లేయర్ అయినటువంటి ద్యుతి చంద్ ఈ అవార్డు పొందడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2 రకాలుగా ఇక్కడ అవార్డు వచ్చిన వారు, తర్వాత నెక్స్ట్ వార్తల్లో వ్యక్తిగా ద్యుతి చంద్ ఏ క్రీడలో సంబంధించిన పేరుగాంచారు అంటే ఒక అథ్లెటిక్ ప్లేయర్ గా పేరుగాంచడం జరిగింది ద్యుతి చంద్. సో వీరికి చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ 2019 సంవత్సరానికి అవార్డును ప్రదానం చేసిన వారు, అంటే 2019 సంవత్సరం అవార్డు 2020 ఇవ్వడం జరుగుతుంది. సో ప్రదానం చేసినటువంటి సంస్థ ఏది? ఆ పత్రిక పేరు ఏంటంటే బిజినెస్ లైన్ అనే పత్రిక. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నారీ శక్తి పురస్కారాలు అంటారు. ఇది భారత ప్రభుత్వం ఇస్తుంది. నారీ శక్తి పురస్కారాలు భారతదేశంలో వివిధ రంగాల్లో సేవ చేస్తున్నటువంటి మహిళల సేవలకు గుర్తింపుగా ఈ నారీ శక్తి పురస్కారాలు అనేది అవార్డు ఇస్తుంటారు. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చాలా సార్లు కూడా ఈ బిట్స్ వచ్చాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సార్లు కూడా నారీ శక్తి పురస్కారాలపైన ఇచ్చారు. గతంలో ఒకసారి ఏ సంవత్సరానికి ఎన్ని నారీ శక్తి పురస్కారాలు ఇచ్చారనే అవార్డు కూడా మనం చూసామన్నమాట. సో నారీ శక్తి పురస్కారానికి మొత్తం పొందిన వారు ఇందులో అయితే అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా ఉన్నారా? సో వారు ఇందులో సేవ చేశారు. ఇలాంటి పాయింట్స్ కూడా చూసాం. ఈ నారీ శక్తి పురస్కారాలని 2020 సంవత్సరానికి, అంటే ఇది 2019లో ఇస్తారు, 2019 సంవత్సరానికి ఇస్తారు, కానీ 2020లో ఇస్తారు. ఏ రోజున ఇస్తారంటే ఇది, అంటే ఒక సంవత్సరం తర్వాత ఏ రోజున ఇస్తారంటే ఇవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. సో ప్రజెంట్ ఈ కోవిడ్-19 కారణంగా సో ఈ అవార్డ్స్ మార్చి 9 అంటే మరుసటి రోజుని మార్చి 9, 2020 భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో 15 మందికి ఒక 15 అనమాట 15 మంది భారతీయ మహిళలకి ఈ యొక్క నారీ శక్తి పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి నారీ శక్తి పురస్కారాన్ని ఇచ్చేటువంటి మరి కేంద్ర మంత్రిత్వ శాఖ ఇది, అంటే విచ్ యూనియన్ మినిస్ట్రీ అనౌన్స్డ్ ద అండ్ ప్రజెంటెడ్ దిస్ అవార్డ్స్ అంటే
సో ఏ మినిస్ట్రీ అవార్డ్స్ ఇస్తుంది, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నారీ శక్తి పురస్కారాలను ఇస్తుందంటే దట్ ఈస్ ద కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అవార్డులు ఇస్తుంది. మరి ప్రస్తుత కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు పనిచేస్తున్నారు అంటే సో స్మృతి ఇరానీ పనిచేస్తున్నారు. స్మృతి ఇరానీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రితో పాటుగా సో దాంతో పాటుగా ఇక్కడ ఈ యొక్క జౌలి శాఖను కూడా నిర్వహిస్తున్నారు స్మృతి ఇరానీ. సో ఉత్తరప్రదేశ్లోని అమేధి నుండి లోకసభ సభ్యురాలిగా పనిచేస్తున్నారు, లోకసభ ఎంపీగా కొనసాగుతున్నారు. సో ఎవరు స్మృతి ఇరానీ. సో మరి అయితే 2020 సంవత్సరానికి నారీ శక్తి పురస్కారాన్ని అంటే 2019 అవార్డులు 2020లో ప్రదానం చేశారు. సో నారీ శక్తి పురస్కారాలు మరి మార్చి 9, 2020 ఎవరికి ప్రదానం చేశారు సో అన్నప్పుడు ఇక్కడ సో అంటే 15 మందిలో కొందరు ముఖ్యమైన వ్యక్తులు మనం డిస్కస్ చేసినట్లయితే తెలుగు రాష్ట్రాల నుండి ఈ అవార్డు పొందిన వారు అంటే పడాల భూదేవి. ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పడాల భూదేవి పొందడం జరిగింది. సో ఆదివాసులకు చేసినటువంటి సేవలు, గిరిజన మహిళలకు చేసినటువంటి సేవలకు గాను సో పడాల భూదేవికి సో పడాల భూదేవికి ఈ యొక్క నారీ శక్తి పురస్కారం అనేది రావడం జరిగింది. సో పడాల భూదేవి ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పడాల భూదేవి. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఇందులో ప్రముఖమైనటువంటి ఇంకొక అంటే అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనా సింగ్. సో వీరికి కూడా ఇవ్వడం జరిగింది నారీ శక్తి పురస్కారాన్ని. మరి వీళ్ళందరూ ఎవరంటే అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనా సింగ్లు ముగ్గురు కూడా 2016లో భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైనటువంటి తొలి మహిళలుగా అవని చతుర్వేది, భావనాకాంత్, మోహన్ సింగ్ నియమితులు కావడం జరిగింది. గతంలో ఇది మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఆడడం జరిగింది. సో ఇటీవల 2016లో భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్లుగా చేయనటువంటి మహిళలు ఎవరు అంటే ఇక్కడ అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనా సింగ్ అండి. సో అవని చతుర్వేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. సో తర్వాత భావన సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. సో మోహనా సింగ్ ఇక్కడ ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. సో ఈ ముగ్గురు కూడా రావడం జరిగింది. ఇందులో మరొక ప్రత్యేకత ఉంది. అవని చతుర్వేది మిగ్ యుద్ధ విమానం నడిపినటువంటి మిగ్ యుద్ధ విమానం అంటే ఇది మనం రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం. సో రష్యా నుండి కొనుగోలు చేశాం. రష్యా నుండి కొనుగోలు చేసినటువంటి మిగ్ యుద్ధ విమానం నడిపినటువంటి తొలి భారతీయ మహిళగా, తొలి భారతీయ యుద్ధ మహిళా పైలట్ గా గుర్తింపు పొందిన వారు ఎవరంటే అవని చతుర్వేది. సో ఆ నేపథ్యంలోనే సో మహిళలు దేనికి కూడా అందరికీ సమానంగా ఉంటారు. సో ఒక సంబంధించిన ఎంపవర్మెంట్ తో ముందుకెళ్తున్నారని ఒక వీళ్ళ మహిళలకి ఒక నారీ శక్తి పురస్కారాలని సో ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే 2020లో ఎంత మందికి నారీ శక్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు? 15 మందికి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి పొందిన వారు ఎవరంటే పడాల భూదేవి. తర్వాత ఇందులో ఉన్నటువంటి యుద్ధ విమాన పైలట్ల పైన మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చింది. ఏమని ఇచ్చింది అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ అనమాట. స్పోర్ట్స్ లో ఎవరైతే క్రీడల్లో ప్రావీణ్యం సాధిస్తున్నారో వారికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ఇస్తుంది. ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. సో టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే భారతీయ స్టార్ బ్యాడ్మింటన్ దిగ్గజం. సో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళ. అంతేకాకుండా ఒలింపిక్ క్రీడల్లో రజత పథకం సాధించినటువంటి భారతీయ మహిళ ఎవరండి? పూసర్ల వెంకట సింధ్కి ఈ యొక్క టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు అనేది 2020 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. అవార్డు పేరు ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020 పూసర్ల వెంకట సింధు అండి. అంతేకాకుండా ఇటీవల కాలంలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమైక్యత కూడా ఐఎమ్ బ్యాడ్మింటన్ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులైన వారు కూడా ఎవరంటే పివి సింధు, పూసర్ల వెంకట సింధు. సో మరో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సో సిక్కు సంబంధించినటువంటి ఎంపైర్ ఆ సిక్కుల రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, అతనే మహారాజా రంజిత్ సింగ్. సో మహారాజా రంజిత్ సింగ్ ఇతను షేరియే పంజాబ్, లయన్ ఆఫ్ ది పంజాబ్ అనే బిరుదు ఉంది వీరికి. ఓకేనా, గతంలో మరి ఇతను మహారాజా రంజిత్ సింగ్. సో మరి ఇతనికి బీబీసీ సంబంధించినటువంటి వారు బీబీసీ వరల్డ్ హిస్టారిక్స్ అంటే బీబీసీ వరల్డ్ హిస్టారిక్స్ అనే ఒక మ్యాగజైన్ ఏం చేసింది, ఒక సర్వే కండక్ట్ చేసింది. సో గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ది ఓకేనా వరల్డ్ లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లీడర్ ఎవరు అని చెప్పేసి ఒక సర్వే చేసినప్పుడు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ఆల్ ద టైమ్ సో అనే ఒక సర్వే నిర్వహిస్తే సో ఆ సర్వేలో ఆన్లైన్ సర్వేలో ఎవరికి ఎక్కువ ఓట్లు రావడం జరిగిందంటే మహారాజా రంజిత్ సింగ్ ఓట్లు రావడం జరిగింది. ఎలా ఎగ్జామ్లో అడుగుతాడు. సో మరి మహారాజా రంజిత్ సింగ్ వచ్చినటువంటి అవార్డు ఏంటి? బీబీసీ వరల్డ్ హిస్టారిక్స్ మ్యాగజైన్ వల్ల ఎలాంటి గుర్తింపు రావడం జరిగిందంటే సో గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ఆల్ ద టైమ్ ఎవరు నిర్వహించారంటే బీబీసీ
బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అంటాం. బీబీసీ వరల్డ్ హిస్టారిక్స్ మ్యాగజైన్ ఈ యొక్క సర్వేను నిర్వహించడం జరిగింది. ఇది పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి పాయింట్స్ మనకి ఎగ్జామ్ ఇది ఒక గుర్తింపు, ఒక భారతీయుడికే కాకుండా భారతదేశానికి వచ్చిన గుర్తింపుగా. సో ఈ పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఇది బీబీసీ వరల్డ్ హిస్టారిక్స్ మ్యాగజైన్ నిర్వహించినటువంటి సర్వేలో. నెక్స్ట్ పాయింట్ మరొకటి ఉంది. 128వ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్. సో ఇది ఒక అవార్డు. ఈ అవార్డు పేరు ఏంటంటే కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అనే అవార్డు. సో మరి ఈ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు ఇది 125వ అనమాట, 128. మరి 128వ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ అవార్డుని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారంటే అతను ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నటువంటి వ్యక్తి. అతను అస్సాం రాష్ట్రానికి చెందినవారు. అతను జాదవ్ పయాంగ్. ఎవరండి? జాదవ్ పయాంగ్. ఇది వెరీ వెరీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. సో ఇతను అస్సాం రాష్ట్రం చెందినవారు. ఇతను చెట్ల పెంపకంలో విశేష కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అటవులను పెంచినటువంటి అంటే ఫారెస్ట్ ని పెంచినటువంటి కొన్ని కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్లు ఒక ఫారెస్ట్ దాన్ని ఒక అడవిని విస్తీర్ణంలో పెంచడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. ఎవరంటే అతను అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి జాదవ్ పయాంగ్ ని. సో 128వ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు వచ్చింది. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక అంశం ఉంది ఏంటంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అవార్డు అంటారు. సో శ్యామప్రసాద్ ముఖర్జీ అవార్డు 2019. సో ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా, దాంతో పాటు ఒక రాజకీయ నాయకుడుగా, సో జనసంఘ్ తర్వాత జనతా పార్టీ ఇలాంటి వాటిల్లో సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తిగా భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతకర్తగా ఉంటారు. ఎవరంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో అతని గౌరవార్థం, అతని జ్ఞాపకార్థం మెమోరియల్ గా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మెమోరియల్ అవార్డుని 2019 సంవత్సరానికి పొందినవారు సర్బానంద సోనోవాల్. సో సర్బానంద సోనోవాల్ సో ఎవరు మరి? సర్బానంద సోనోవాల్ అంటే అతను ప్రెసెంట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ సీఎం టు అస్సాం. సో అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నవారు సర్బానంద సోనోవాల్. సో 2019 సంవత్సరానికి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ భారత హాకీ సమాఖ్య ధృవపాత్ర అనే ఒక పేరుతో ప్రతి సంవత్సరం సో ధృవపాత్ర మేల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అండ్ ధృవపాత్ర ఫిమేల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తారు. సో ధృవపాత్ర మేల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ని ఎవరికి ఇచ్చారంటే మన్ప్రీత్ సింగ్. ధృవపాత్ర ఫిమేల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే రాణి రాంపాల్. సో మరి రాణి రాంపాల్ ఎవరు, మన్ప్రీత్ సింగ్ ఎవరంటే ఈజీగా మనం డిస్కస్ చేసాం ఇప్పుడే. ఇది అంతర్జాతీయ హాకీ సమాఖ్య భారత హాకీ సమాఖ్య అంటే మనకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ, మన భారత హాకీ సమాఖ్య యొక్క అవార్డుని ప్రవేశపెట్టింది. కాబట్టి ఈ యొక్క అవార్డులను ఎవరికి ఇవ్వడం జరిగిందంటే హాకీ ప్లేయర్స్. మణిప్రీత్ సింగ్ గాని రాణి రాంపాల్ గాని ఇద్దరు కూడా సో హాకీ ప్లేయర్స్ గా ఉన్నారు. సో ఆ పాయింట్స్ ని గుర్తుపెట్టుకుంటూ ధృవపాత్ర పేరుతో ఇస్తారు ఈ అవార్డ్స్ ని. సో భారత హాకీ సమాఖ్య అవార్డులు ఇస్తుంది. సో ధృవపాత్ర మేల్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు ఇయర్ గా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మన్ప్రీత్ సింగ్ కి. ధృవపాత్ర ఫిమేల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగిందంటే రాణి రాంపాల్. సో వారు చేస్తున్నటువంటి హాకీ క్రీడకి ఉన్నటువంటి నైపుణ్యాలకి వారికి ఇవ్వడం జరిగింది, ప్రదర్శించినది కాదు హాకీ క్రీడలో. ఈ నెక్స్ట్ ఫ్రెండ్స్ చమేలి దేవ్ అవార్డ్స్. సో మరి చమేలి దేవ్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే జర్నలిజంలో ఇస్తారు. అయితే జర్నలిజంలో ఇది మహిళల్లో ఎవరైతే జర్నలిజంలో విశేష కృషి చేస్తున్నారో, సో ఎవరైతే మహిళలుగా మీడియా రంగంలో పర్టికులర్ గా ఈ యొక్క జర్నలిజం రంగంలో సో మహిళా జర్నలిస్టులకి, మహిళా సంబంధించిన మీడియా పర్సన్స్ కి ఈ చమేలి దేవ్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి రెండు రకాలుగా పెట్టి ఇక్కడ చమేలి దేవ్ అవార్డు యొక్క ప్రత్యేకత అంటే రెండు ప్రత్యేకతలు. ఒకటి ఇది జర్నలిజంలో కృషి చేసిన వారికి ఇస్తారు చమేలి దేవ్ అవార్డుని. జర్నలిజంలో ఎవరైతే మహిళా జర్నలిస్టులు ఉన్నారో వారికి మాత్రమే ఈ అవార్డు ఇస్తారనమాట. కాబట్టి 2019 సంవత్సరానికి చమేలి దేవ్ అవార్డుని 2019 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ సో రోహిణి మోహన్, తర్వాత ఆర్పా కనుమ్ షెర్వాని. సో ఆర్పా కనుమ్ షెర్వాని. సో వీళ్ళిద్దరికి సంయుక్తంగా 2019 సంవత్సరానికి చమేలి దేవ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే అవార్డు వచ్చినప్పుడు అవార్డు ఎవరికి ఇస్తారు, ఏ రంగంలో కృషి చేస్తే ఇస్తారు అంటే ఎవరికి ఇచ్చారు పర్సన్స్ పేరు, సో ఏ రంగంలో కృషి చేసినందుకు ఇచ్చారు. సో ఈ రెండు పాయింట్స్ కూడా మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఒక అంతర్జాతీయ అవార్డు. సో ఏంటి అంతర్జాతీయ అవార్డు అంటే అబెల్ అవార్డు అంటారు. సో నార్వే దేశం ఇస్తుంది అబెల్ అవార్డు అంటారు, ABL అబెల్. మరి ఈ అబెల్ అవార్డుని 2020 సంవత్సరానికి ఎవరికి పొందడం జరిగిందంటే LL పర్స్టన్బర్గ్.
హిల్లెల్ పరిస్టన్బర్గ్, తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్రెగరీ మార్గులిస్. సో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అబెల్ అవార్డుకి పొందారు. అయితే మరి ఏ రంగంలో, మరి ఏ ఫీల్డ్లో, ఏ కేటగిరీలో వీళ్ళు కృషి చేసినందుకు సో ఈ యొక్క అబెల్ అవార్డుని ఇస్తుంది నార్వే దేశం అంటే ఇది గణిత శాస్త్రంలో కృషి చేసిన మ్యాథమెటిక్స్ లో. సో గణిత శాస్త్రంలో ఎవరైతే కృషి చేస్తారో వారికి అబెల్ అవార్డుని ఇస్తారు. అంతేకాకుండా అబెల్ అవార్డుకి ఒక గుర్తింపు ఉంది. ది హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద వరల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్, అంటే ప్రపంచంలోనే గణిత రంగంలో లేదా గణిత శాస్త్రంలో కృషి చేసినందుకు ఇచ్చే ఒక అత్యున్నతమైన అవార్డుగా ఎవరున్నారంటే ఇక్కడ ఏ అవార్డుని పిలుస్తారంటే అబెల్ అవార్డుని పిలుస్తారు. నార్వే దేశం ఇస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఉంది ఇక్కడ అబెల్ అవార్డుకి, అంటే 2020 సంవత్సరానికి పొందిన వారంటే ఆల్రెడీ డిస్కస్ చేశాం, హిల్లెల్ పరిస్టన్బర్గ్, గ్రెగరీ మార్గులిస్. అలా కాకుండా ఇలా ఉంది. ఎలా ఉంటుందంటే అబెల్ అవార్డుని పొందినటువంటి తొలి మహిళ ఎవరు? సో ఎందుకోసం అంటే ఇటీవల అంటే ఈ యొక్క 2020 కన్నా ముందు ఒకరికి 2019 సంవత్సరానికి ఒక మహిళకు తొలిసారిగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఆమె అమెరికా దేశానికి చెందినటువంటి ఒక గణిత శాస్త్రవేత్త, ఒక ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆమె పేరు ఏంటంటే కరెన్ ఉహ్లెన్బెక్. సో కరెన్ ఉహ్లెన్బెక్ అండి. సో జాగ్రత్తగా దీన్ని మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క సంబంధ పాయింట్ ని. కరెన్ ఉహ్లెన్బెక్. సో కరెన్ ఉహ్లెన్బెక్ అనేవారు 2019 సంవత్సరానికి అబెల్ అవార్డు పొందారు. కానీ ఇక్కడ పాయింట్ ఇయర్ కాకుండా అక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే అబెల్ అవార్డుని పొందినటువంటి తొలి మహిళ ఎవరంటే కరెన్ ఉహ్లెన్బెక్. సో కరెన్ ఉహ్లెన్బెక్ అంటే ఫస్ట్ ఉమెన్ హూ రిసీవ్డ్ ద అబెల్ అవార్డ్ that is considered as the highest award in mathematics in the world, and this award also called as it is equal to the Nobel award in the mathematics. And ఇది గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా కరెన్ ఏ అవార్డు పిలుస్తారు? అబెల్ అవార్డు పిలుస్తారు. సో ఆ పాయింట్స్ కి మనం కనెక్ట్ కావాలి ఈ విషయంలో. సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనం ఎర్లియర్ క్లాస్ లో కూడా డిస్కస్ చేశాం ఏంటంటే శకుంతల దేవి. సో భారతదేశ గణిత శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు. హ్యూమన్ ఒక బ్రెయిన్ కంప్యూటర్ గా ఆ విధంగా గుర్తింపు పొందని శకుంతల దేవి మరణించారు. అయితే ఆమె పేరు ఒక సినిమాను కూడా ఇటీవల తీస్తున్నారు. అందులో మరి సంబంధించినటువంటి శకుంతల దేవి సినిమాలో శకుంతల దేవి ఒక గణిత శాస్త్రవేత్త పాత్రను ఎవరు పోషిస్తున్నారంటే విద్యా బాలన్. సో ఆ పాయింట్ అప్పుడు మనం గతంలో ఎర్లియర్ క్లాస్ లో ప్రీవియస్ క్లాసెస్ డిస్కస్ చేశాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా హెచ్ఎస్బిసి అంటే షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అంట. హెచ్ఎస్బిసి హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే దీనికి సిఇఓగా కొత్త వారిని నియమితులు కావడం జరిగింది. సిఇఓ అనగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. మరి హెచ్ఎస్బిసికి సిఇఓగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే నోయల్ క్వీన్ నియమితులు కావడం జరిగింది. సో నోయల్ క్వీన్ హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ కి నూతన సిఇఓగా నియమితులు కావడం జరిగింది నోయల్ క్వీన్. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో వ్యాపార సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఒక సంస్థ, అంటే వ్యాపార సంస్థలకు ఉపయోగపడే ఒక యాప్ ఏంటంటే ఖాతా బుక్ అంట. సో అలాంటి ఖాతా బుక్ లో సో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు సో క్రికెటర్ అయినటువంటి మహేంద్ర సింగ్ ధోని. సో అంతేకాకుండా ఖాతా బుక్ అనే ఒక వ్యాపార సంస్థకి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కి ఎంఎస్ ధోని ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి అడుగుతాడు, ఖాతా బుక్ అనే ఒక వ్యాపార సంస్థకు ప్రచారకర్తగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే మహేంద్ర సింగ్ ధోని నియమితులు కావడం జరిగింది. సో మరొక వార్తల్లో ఉన్నటువంటి మరొక అంశం ఇక్కడ ఉంది. ఒక వార్తల్లో వ్యక్తి ఎవరంటే జస్టిస్ రంజన్ గొగోయ్. ఏంటి జస్టిస్ రంజన్ గొగోయ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు జస్టిస్ రంజన్ గొగోయ్. మరొక విషయం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల నుండి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టేటువంటి తొలి వ్యక్తి కూడా ఎవరంటే జస్టిస్ రంజన్ గొగోయ్. మరొక అంశం ఉంది. ఇప్పుడు జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల్లో రెండో వ్యక్తి ఎవరంటే జస్టిస్ రంజన్ గొగోయ్. మరొకసారి ఫ్రెండ్స్, ఇంతవరకు భారత సుప్రీంకోర్టుకి ఇద్దరు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు రాజ్యసభకు నామినేట్ కావడం జరిగింది. సో ఆ పాయింట్ మీకు తెలుసు. భారత రాజ్యాంగంలోని 80 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి వివిధ రంగాల్లో ప్రముఖులైనటువంటి 12 మందిని నామినేట్ చేస్తాడు. సో అది 80 ఆర్టికల్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఒకేలా 12 మందిలో ఒకరిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నియమితులు కావడం జరిగింది. సో పాయింట్ చూడండి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ఎవరు రాజ్యసభకు నామినేట్ కాబడ్డారంటే జస్టిస్ రంజన్ గొగోయ్. సో సుప్రీంకోర్టుకి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు నామినేట్ అయినటువంటి ఎన్నో వ్యక్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అంటే రెండో వ్యక్తి. మొదటి వ్యక్తి ఎవరంటారు? జస్టిస్ రంగనాథ్ మిశ్రా. సో ఇంతవరకు ఇద్దరు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు రాజ్యసభకు నామినేట్ కావడం జరిగింది. మొదటి వారు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వారు ఎవరంటే జస్టిస్ రంజన్ గొగోయ్. పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది మరి ఈ సంవత్సరం జస్టిస్ రంజన్ గొగోయ్ పైనటువంటి రాజ్యసభకు నామినేట్ అయిన అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా నెక్స్ట్ ఐడిఎఫ్సి అంట. సో ఐడిఎఫ్సి ఒక బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయిన ఒక చిన్న మరొక సంబంధించినటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంట. మరి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనే సంబంధించిన దానికి ప్రచారకర్తగా సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రచారకర్తగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో అమితాబ్ బచ్చన్ నియమితులు కావడం జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్ నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఐసీజీ అంట. వాట్ ఈస్ ఐసీజీ అంటే తీర ప్రాంత గస్తీ దళం, భారత తీర ప్రాంత గస్తీ దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటారు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో డిఐజీగా ఒక మహిళ తొలిసారిగా మహిళ నియమితులు కావడం జరిగింది. డిఐజీ అంటే ఏంటంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అంటారు. సో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ గా ఒక మహిళ నియమితులైంది. ఆమె పేరు ఏంటంటే నుపూర్ కుల్స్ట్రెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జామినేషన్ లో. అంటే ఈ మహిళా సాధికారత విషయంలో మహిళలకి ఉన్నటువంటి మహిళలకి ఇలా ఒక పురుషులతో సమానంగా పనిచేస్తారు, ఎలాంటి విభాగంలో అయినా చెప్పడానికి ఈ బిట్స్ అడగడానికి మనకు ఉంటుంది. గతంలో ఇలాంటి బిట్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు సశస్త్ర సీమా బల్ అంటారు, ఇది ఒక సశస్త్ర సీమా బల్. సో మరి సశస్త్ర సీమా బల్ అని ఒక సంబంధించిన మన భారత పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. ఈ సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్ గా నియమితులైనటువంటి తొలి మహిళగా గుర్తింపు పొందిన వారు అర్చన రామసుందరం. సో అర్చన రామసుందరం పనిచేశారు, రిటైర్మెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ కి డిఐజీగా నియమితులైన తొలి మహిళ ఎవరంటే నుపూర్ కుల్స్ట్రెస్. సో నుపూర్ కుల్స్ట్రెస్ నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ మరొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఐసీజీకి మరి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్ కి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు సో కృష్ణస్వామి నటరాజన్. సో కృష్ణస్వామి నటరాజన్ సో ప్రజెంట్ ఒక డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. సో మరో ఇంపార్టెంట్ అయిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే సో యుఎన్ఓ మాజీ ప్రధాన కార్యదర్శి. యుఎన్ఓ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి అంటే పోర్చుగల్ దేశం చెందినటువంటి ఆంటోనియో గుటెరెస్ పనిచేస్తున్నారు. యుఎన్ఓకు అతను 9వ ప్రధాన కార్యదర్శి. 2017 జనవరి 1న పనిచేస్తున్నాడు. యుఎన్ఓకి మాజీ ప్రధాన కార్యదర్శి, యుఎన్ఓకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన 5వ వ్యక్తి, యుఎన్ఓకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి పెరు దేశానికి చెందిన వ్యక్తి అయినటువంటి సో డేవియర్ పేరేజ్ డిక్యులర్. ఏం పేరు అంటే దాని పేరు డేవియర్ పేరేజ్ డిక్యులర్. సో చనిపోవడం జరిగింది వృద్ధాప్యంతో. సో చనిపోవడం జరిగింది. ఎవరంటే డేవియర్ పేరేజ్ డిక్యులర్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతాడు ఇప్పుడు చెప్పిన పాయింట్ చూడండి. డేవియర్ పేరేజ్ డిక్యులర్ ఒక పాయింట్. యుఎన్ఓకి మాజీ ప్రధాన కార్యదర్శి, ఎన్నో వాడు 5వ ప్రధాన కార్యదర్శి, ఏ దేశం చెందినవారు? పెరు దేశం చెందినవారు. సో ఈ 3 పాయింట్స్. సో 5వ వాడు యుఎన్ఓకి మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన 5వ వాడు పెరు దేశం చెందినవారు. సో మరి ఇతను చనిపోవడం జరిగింది డేవియర్ పేరేజ్ డిక్యులర్. సో పాయింట్ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా చిన్నపిల్లల కార్యక్రమం మరొకటి ఉంటుంది మనకి, టామ్ అండ్ జెర్రీ అంటారు. టామ్ అండ్ జెర్రీ. సో ఈ టామ్ అండ్ జెర్రీ సంబంధించినటువంటి కార్టూన్ కు దర్శకుడుగా పనిచేసి సో విశేష ప్రాధాన్యత పొందాడు. అతను చనిపోవడం జరిగింది. అతని పేరు జీన్ డిచ్ అండి. జీన్ డిచ్. ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఎంతో ప్రభావితం చూపించాయి సమాజంలో, అంటే చిన్నపిల్లలు అట్రాక్ట్ కావడం ఈ యొక్క సంబంధించిన కార్టూన్స్ కి. టామ్ అండ్ జెర్రీ దర్శకుడు ఇటీవల మరణించాడు. అతను చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినవాడు. అతని పేరు ఏంటంటే జీన్ డిచ్. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మరొకటి వార్తల్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే పర్సన్స్ ఇన్ ద న్యూస్ గా నేషనల్ షిప్పింగ్ బోర్డ్ అంట. ఈ ఓడలకు సంబంధించిన విషయం నేషనల్ షిప్పింగ్ బోర్డ్. సో నేషనల్ షిప్పింగ్ బోర్డ్ కి చైర్మన్ గా కొత్త వారు రావడం జరిగింది, మాలిని శంకర్. సో మాలిని శంకర్ నేషనల్ షిప్పింగ్ బోర్డ్ కి చైర్మన్ గా నియమితులు కావడం జరిగింది. సో ఇది కొన్ని మనకి మార్చ్ ఏప్రిల్ 2020లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలోని వ్యక్తులు సో అవార్డ్స్ ని తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్నిటినైనా. సో ఈ నెక్స్ట్ ఇలాంటి మరింత సమాచారం గురించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ క్లాసెస్ వినండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు రానున్న పోటీ పరీక్షల్లో మరింత మనం విజయాలు నమోదు చేయాలంటే ఈ సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఇచ్చేటువంటి వాటికి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.